ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ 2024. సో ఇంటర్ పాస్ అయితే ఇండియన్ నేవీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. మెడికల్ అసిస్టెంట్ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్, ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. జస్ట్ 10th పాస్ అయిన వారని అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి అరౌండ్ 52,000 per month ఉంటుంది శాలరీ. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పీసీబీ. ఇంకా 50% ఆఫ్ మార్క్స్తోనే మీరు అగ్రిగేట్ మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్ పాస్ గౌట్ జాబ్స్ 2024 అండ్ ఇది జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. జాబ్ వేకెన్సీ 2024 లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. సో ఇండియన్ నేవీ 10+2 జాబ్స్. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి మీకు 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. సో ఇనిషియల్గా మీకు స్టైఫండ్ ఇస్తారు 14,600 per month అడ్మిసిబుల్. తర్వాత ప్రమోషన్ అయ్యాక మీకు పే లెవెల్ 8 అండి, అరౌండ్ 52,000 per month ఉంటుంది పే లెవెల్ 8. సో 47,600 to 1,51,000 ఇది బేసిక్ పే. ఇంకా అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రీ రిక్విజైట్స్ వచ్చేసి ఎంటైర్ ట్రైనింగ్ పీరియడ్లో సేలర్స్ ఆర్ గివెన్ బుక్స్, రీడింగ్ మెటీరియల్స్, యూనిఫామ్స్, తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సో ఇక్కడ షార్ట్స్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్. దీంట్లో 10+2 పీసీబీ ఉంటుంది. ఫస్ట్గా స్టేజ్ 1 రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పిఎఫ్టీ ఉంటుంది. సో ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా. షార్ట్ లిస్టింగ్ క్రైటీరియాలో అగ్రిగేట్ పర్సంటేజ్ బట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ దాంట్లో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1. స్టేజ్ 2 వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. సో స్టేజ్ 1 అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. దాంట్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మీకు రన్నింగ్ రేస్, ఇంకా స్క్వాట్స్, పుషప్స్, బెంట్ నీ సిటప్స్ ఇవన్నీ ఉంటాయి. రన్నింగ్ రేస్ వచ్చేసి 1.6 kilometers 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్క్వాట్స్ 20 స్క్వాట్స్ అండ్ పుషప్స్ 15 పుషప్స్ అండ్ బెంట్ నీ సిటప్స్ 15 ఉంటాయి మొత్తం. సో ఇది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. మీరు క్వాలిఫై అయితే రిటన్ ఎగ్జామ్ టెస్ట్ వచ్చేసి మీకు సిలబస్ ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి రిటన్ టెస్ట్ వచ్చేసి ద క్వశ్చన్ పేపర్ విల్ బి బైలింగ్వల్, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో తెలుగులో ఉండదు, బైలింగ్వల్ ఉంటుంది. సో 4 sections ఉంటాయి. 4 sectionsలో ఇంగ్లీష్, సైన్స్, బయాలజీ, జనరల్ అవేర్నెస్, ఇంకా జనరల్ రీజనింగ్. ఇవి వచ్చేసి 100 questions ఉంటాయి. 100 questions ఈచ్ సెక్షన్కి 25 questions ఉంటాయి. సో 25 into 4 25 ఈచ్ సెక్షన్ 25 marks. అండ్ పేపర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ లెవెల్ వచ్చేసి 12th class లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ సిలబస్ వచ్చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. ఈ 100 questionsకి టైం ఫ్రేమ్ 1 hour. సో టైం ఫ్రేమ్ అనేది 1 hour. సో ఇది దీంట్లో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని పిఎఫ్టీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి పిలుస్తారు. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దెన్ ఫాలోడ్ బై మెడికల్ స్టాండర్డ్స్. మెడికల్ స్టాండర్డ్స్లో మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ 157 centimeters ఉండాలి. సో 157 centimeters అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా 5 centimeters ఉండాలి. పర్మనెంట్ బాడీ టాటూస్ ఆర్ ఓన్లీ పర్మిటెడ్. సో మీరు టాటూస్ వేయించుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ ఇక్కడ ఫస్ట్గా ఇనిషియల్గా ట్రైనింగ్ ఉంటుంది. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే joinindiannavy.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇనిషియల్గా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రైనింగ్ తర్వాత ఫాలోడ్ బై మిమ్మల్ని ఇండక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది క్రైటీరియా. జాయిన్ ఇండియన్ నేవీకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాల్ లెటర్స్ అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి కాల్ లెటర్స్ ఫర్ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అంటే పిఎఫ్టీ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్, ఇన్ ద మంత్ ఆఫ్ మిడ్ అక్టోబర్ అనేది ఉండడం జరుగుతుంది. సో బై టెంటేటివ్లీ బై ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ లేదా ఎర్లీ అక్టోబర్ candidates will be required to download the admit card. Stage 2 examination cannot be changed once allotted by Indian Navy. So ఇది క్రైటీరియా. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 17th September. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th September. లాస్ట్ డేట్ టు అప్లై 17th September. సో మీరు అప్లై చేసుకోవడానికి ఫస్ట్గా మీరు 10+2 మార్క్ షీట్,
ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ ఒక ఫోల్డర్లో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ 10+2 డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఒక ఫోల్డర్లో ఉంచుకొని మీరు అప్లై చేయండి. అప్లికేషన్ మే బీ అప్లోడెడ్ ఫ్రమ్ కామన్ సర్వీస్ సెంటర్స్ అక్రాస్ ద కంట్రీ అగేన్స్ట్ ద ఫిక్స్డ్ ఫీ ఆఫ్ 60 ప్లస్ GST. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా 60 రూపీస్ అండి. సో లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. మీరు నా ఛానల్కి ఒకవేళ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ ఇంకా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. Thank you. Have a wonderful day.